హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఎవరో కాదు, హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు. వారిని అడిగి మంచి మంచి మాటలు అయితే మాట్లాడుకుందాం. మంచి మంచి క్వశ్చన్స్ అడిగి వారి నుంచి అయితే సమాధానం కూడా తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ గర్ల్స్ కి సంబంధించి ఇష్యూస్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఏంటో కాదు, చాలా మందికి ఈ మధ్య కాలంలో పీసీఓడి సమస్యలు అనేవి ఎక్కువైనాయి. కాబట్టి అసలు పీసీఓడి సమస్య అంటే ఏంటి, అసలు పీసీఓడి అనేది ఏ విధంగా వస్తుంది, అదే విధంగా ప్రెగ్నెన్సీ టైంలో అసలు ప్రెగ్నెన్సీలో ఉన్న క్రేవింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. దెన్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి వాంతులు అలా కూడా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? యెస్ మ్యామ్. ఇప్పుడు ఈ మధ్య ఉన్న కాలంలో చిన్న పిల్లలకి అంటే నార్మల్‌గా 12 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ వరకే నార్మల్‌గా మెచ్యూర్ అవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అవును. కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళకే కావచ్చు, ఆల్రెడీ మెచ్యూర్ అయిన వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ పిల్లలున్న వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో వైట్ డిశ్చార్జ్ అని చెప్పేసి ఇదొక పెద్ద ప్రాబ్లమాటిక్‌గా అవును. చూస్తున్నారు కదా! అసలు ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది అసలు ఎందుకొస్తుంది? దీనికి గల రీజన్స్ ఏంటంటారు? నార్మల్‌గానే వైట్ డిషెస్ కామన్‌గా ఉంటాయి ప్రతి హ్మ్. ఒక్కరిలోని. ఇది ఎందుకొస్తుందంటే, ఆ వెజైనా ఏదైతే ఉంటుందో వాటిని లూబ్రికేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. ఎందుకు ఇది అవుతుందంటే, ఇలా లూబ్రికేట్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి స్పర్మ్స్ అంటే ఈజీగా ఎంటర్ అవ్వడం కానివ్వండి, లేదంటే బ్లీడింగ్ అనేది కామన్‌గా అయ్యేలాగా ఉంటదనమాట. సో, ఇది నార్మల్‌గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. నార్మల్ ఎప్పుడు ఉంటదంటే, పీరియడ్స్ వచ్చే ముందు, లేదంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 2, అవును. 3 డేస్ వరకు ఇది కామన్‌గా డిశ్చార్జ్ అవుతూ ఉంటది. దీని తర్వాత మళ్ళీ ఒకసారి కామన్‌గా ఉంటది. ఎప్పుడంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో అది వాటరీగా ఉంటదనమాట. అది కామన్‌గానే ఉంటది. అంటే అది రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఎగ్ రిలీజ్ అవుతుంది మనకి ఇండికేషన్ ఒకటి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఎప్పుడు నార్మల్ అంటామంటే సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉన్న టైంలో వాళ్ళకి కూడా వైట్ డిషెస్ కామన్‌గా ఉంటది. ఈ 3 సందర్భాల్లో వాళ్ళకి వైట్ డిషెస్ కామన్‌గా ఉంటది. ఈ కామన్‌గా ఉన్న వైట్ డిషెస్ ఎలా ఉంటది? వాటరీగా ఉంటది. లేదంటే కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటది. ఇది ఎలాంటి పెయిన్ గాని, ఇరిటేషన్ కానీ, లేదంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ, స్మెల్ కానీ, లేదంటే కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇది ఏది ఉండదు. నార్మల్‌గా వాటరీగా ఉంటూ నేచురల్‌గానే అనిపిస్తూ ఉంటది. ఇదేం పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదనమాట. ఇది నార్మల్‌గా వైట్ జస్ట్ లెస్ థాన్ 1 టీ స్పూన్ కంటే తక్కువగానే సెక్రీట్ అవుతూ ఉంటది. ఓకే. క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే. ఇది మోర్ థాన్ 3 స్పూన్స్ కానీ, లేదంటే 5 స్పూన్స్ కానీ ఇలా అయినప్పుడే వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా ప్రాబ్లమాటిక్‌గా తీసుకోవాలి. తీసుకోవాల్సి వస్తుందనమాట. ఈ 3 సందర్భాలు కాకుండా కొంతమందికి డైలీ అవుతుంటది. అవును. అంటే పీరియడ్స్‌కి సంబంధం లేకుండా, లేదంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి సందర్భం లేకున్నా కూడా వాళ్ళకి డైలీ రిలీజ్ అవుతూనే ఉంటది. ఇది కూడా కామన్‌గా చెప్పే చాలా మంది ఏం చెప్తారంటే, నేను ఈ వైట్ డిష్ కూడా ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాను మేడం అని అవును. చెప్తుంటారు. అది కూడా మాకు బ్లీడింగ్ ఎలా అవుతుందో అలా వైట్ డిషెస్ కంటిన్యూ‌గా అవుతూనే ఉందని చెప్తుంటారు. మీకేమైనా ఇబ్బందులేమైనా ఉన్నాయంటే స్మెల్ ఒస్తుందండి. లేదంటే కలర్ అవును. కలర్ మారుతుంది మారిపోతుంది. అని లేదంటే చెప్పారు. ఇచ్చింగ్ ఒస్తుంది అక్కడ ప్రైవేట్ పార్ట్ రీజియన్ దగ్గర. అవును. లేదంటే యూరిన్ పాస్ చేస్తుంటే మంట రావడం ఇవన్నీ కామన్‌గా ఉన్నాయని చెప్తుంటారు. అవును. ఇలా ఎందుకు అవుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండడం వల్ల ఎక్కువవుతుంది. ఓకే. ఏదైనా బాక్టీరియా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారానే ఆ నేచురల్‌గా ఉండాల్సిన వైట్ డిషెస్ అనేది ఎక్కువగా సెక్రీట్ అయ్యేలా చేస్తుందనమాట. ఓకే. నార్మల్‌గా వెజ్‌లో కొంచెం గుడ్ బాక్టీరియా అనేది ఉంటది. లాక్టోబాసిల్లస్ బాక్టీరియా అనేది. ఈ బాక్టీరియా ఏం చేస్తుంది నార్మల్ వైట్ డిషెస్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ కౌంట్ ఇంకా పెరిగిపోయి బ్యాడ్ బాక్టీరియా గ్రోత్ ఎక్కువైపోతుంది. ఓకే. ఈ బ్యాడ్ బాక్టీరియా పెరగడం వల్ల వాళ్ళకి ఆ వైట్ డిషెస్ కొంతమందికి కలర్ మారిపోవడం అంటే బాక్టీరియా నేచర్‌ని బట్టి ఉంటది. అవును. ఏ టైప్ ఆఫ్ బాక్టీరియా బట్టి. ఒకవేళ అది ఆ బాక్టీరియా వల్ల అది వైట్‌గా ఉండాలి, లేదంటే యెల్లో కలర్‌లో ఉండాలి, లేదంటే గ్రీన్ కలర్‌లో ఉండాలి అని డిపెండ్ అవుతూ ఉంటది. ఈ ఇన్ఫెక్షన్స్ వల్లనే వాళ్ళకి ఎక్కువగా సెక్రీట్ అవుతుండడం, కలర్ మారిపోతుండడం, మంటగా అనిపిస్తుందని చెప్తుంటారు. కొంతమందికి ఎన్ని లూబ్రికెంట్స్ కానీ, ఎన్ని వాషెస్ క్లీనింగ్‌కి యూజ్ చేస్తున్నా ఎన్ని సార్లు వాష్ చేసుకున్నా కూడా మంట తగ్గట్లేదని చెప్తుంటారు కామన్‌గా. అవును. ఇది కామన్‌గా ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కామన్‌గా చెప్తుంటారు. హ్మ్. 20 ఏజెస్‌లో వాళ్ళు ఎక్కువ వైట్ డిషెస్ అవుతుందని చెప్తుంటారు. ఓకే. ఈ 30 ప్లస్ ఉన్న వాళ్ళందరూ కామన్‌గా మంటగా అనిపిస్తుందని హ్మ్. చెప్తుంటారు. ఇంకా మెయిన్‌గా కామన్‌గా చెప్పేది యూరిన్ పాస్ చేసినప్పుడు మంటొస్తుంది. లేదంటే ఆ రీజియన్‌లో ఇచ్చింగ్ దురద హ్మ్. అనిపిస్తుంది. అసలు చాలా ఇంటెన్స్ ఇచ్చింగ్‌గా ఉందని చెప్తుంటారు. ఇది కూడా మెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్లనే. చాలా వరకు అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు అని కూడా విన్నాం మ్యామ్. నిజమేనంటారా? వైట్ డిశ్చార్జ్‌కి, వెయిట్ గెయిన్‌కి ఎలాంటి సంబంధం ఏం లేదు. ఓకే. ఈ వెయిట్ గెయినింగ్ అనేది మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, లేదంటే లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ వల్లనే అవుతుంది. అంటే ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల, కరెక్ట్ ఫుడ్ అంటాం ప్రాపర్‌గా చెప్పాలంటే, హ్మ్. టైమింగ్స్‌కి సంబంధం లేదు. మనం తీసుకునే ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకోకపోతే వెయిట్ గెయినింగ్ కామన్‌గా ఉంటది. దానికి వైట్ డిశ్చార్జ్‌కి ఎలాంటి ఇంటర్‌లింక్ ఏం లేదు. కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కొంతమందిలో. ఓకే. ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయినప్పుడు ఫ్రీక్వెంట్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ కామన్‌గా ఉంటుంది. సో, అలాంటి కండిషన్స్ తప్ప నేచురల్‌గా ఎవరు వెయిట్ గెయినింగ్ అవ్వరు. అంటే ఇప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ ఇష్యూ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎప్పుడెళ్ళాలి? అసలు టెస్ట్‌లు ఎప్పుడు చేయించుకోవాలి? యాహ్!
ఈ డిశ్చార్జ్ కంటిన్యూస్‌గా అవుతున్నప్పుడు, అంటే పీరియడ్స్‌కి సంబంధం లేకుండా, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి సందర్భం లేకుండా, లేదంటే సెక్షువల్ యాక్టివిటీకి సంబంధం లేకుండా, ఇలాంటి 3 కండిషన్స్ లేకుండా వాళ్ళకి కంటిన్యూగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుండాలి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఇదేం పెయిన్ లేదు, దురద ఏం లేదు కదా! అసలు అవసరం డాక్టర్ దగ్గరికి న్యాచురల్‌గానే ఉందనుకుని అనుకుంటుంటారు. బట్ ఇలాంటి పెయిన్ ఏది లేకపోయినా కూడా ఎక్సెసివ్‌గా సెక్రీట్ అవుతున్నా కూడా డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇంకా మెయిన్‌గా మంట ఏదైనా వస్తున్నా, సెక్రీట్ అవుతున్నప్పుడు అక్కడ మంటగా అనిపించడం కానీ, దురదగా అనిపించడం కానీ, లేదంటే అక్కడ ఏమన్నా ఫౌల్ స్మెల్లింగ్ అంటే చాలా మంది దుర్వాసనతో కూడుకొని ఉంటదనమాట. అవును. సో, ఇలాంటి ఫౌల్ స్మెల్ ఏదైనా ఉన్నా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుండాలి. ఫస్ట్ చెక్ చేస్తుండాలి అక్కడ. ఇది నిజంగా ఇన్ఫెక్షన్స్ వల్లనే వస్తుందా? లేదంటే కొంతమందికి 2 టైప్స్ ఉంటది. అంటే వాళ్ళు యూజ్ చేసే గార్మెంట్స్‌ని బట్టి ఇన్నర్ గార్మెంట్స్ కానివ్వండి, లేదంటే లూబ్రికెంట్స్ కానీ, సోప్స్ కానీ, కెమికల్స్ ద్వారా కూడా కొంతమందికి ఇలా ఇన్ఫెక్షన్స్ జరిగి వాళ్ళకి హెవీగా వైట్ డ్రెస్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. బట్ కొంతమందికి పర్టిక్యులర్ బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో, ఇది అసెస్ చేసుకోవాలి. ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా? లేదంటే నాన్ ఇన్ఫెక్షన్స్ టైపా అని చెప్పేసి రూల్ ఔట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. దేనివల్ల అంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక నాన్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఫస్ట్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఇరిటెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ సెక్రీషన్ క్రియేట్ చేసేటివి అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. మెయిన్‌గా హార్డ్ సోప్స్ కానీ, కెమికల్స్ కానీ, ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. యాహ్! ఇన్ కేస్ ఇన్ఫెక్షన్సే అనుకోండి, అసలు ఆ ఇన్ఫెక్షన్ ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అందుకే కల్చర్ చేయమని చెప్తుంటాం. స్వాబ్ టెస్ట్ కానీ, కల్చర్ టెస్ట్ కానీ ఇవన్నీ చేస్తుంటాం. దీని తర్వాత ఆ ఇన్ఫెక్షన్ దేనికొస్తుంది? ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏంటి? దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా లేదా ఇంకేమైనా డ్యామేజ్ మరి ఇన్ఫెక్షన్ అంటున్నారు కదా మ్యామ్. ఈ ఇన్ఫెక్షన్ అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ వల్లనే అయ్యుంటే గనక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళే మెయిన్‌గా కలర్ చేంజ్ అవుతుంటది. ఓకే. వైట్‌గా కాకుండా యెల్లోయిష్ కలర్‌లో ఉంటది కామన్‌గా. హ్మ్. కామన్‌గా చెప్పేది యెల్లోయిష్ కలర్‌లో ఉంటుంది. అది కూడా చాలా జిగటగా అనిపిస్తుందని చెప్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్స్ వల్లనే కామన్‌గా ఉంటది. ఇంకా మంట, దురద అనేది ఎక్కువగా ఉంటది ఇన్ఫెక్షన్స్ టైమ్‌లో గూడా. వీళ్ళకి నార్మల్‌గా ఇరిటెంట్స్ అనుకోండి అది స్టాప్ చేసాం లేదంటే క్లీన్ చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది బట్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలా ఉండదు. ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉంటది కాబట్టి వాళ్ళకి ఎన్ని సార్లు వాష్ చేసుకున్నా గానీ, లేదంటే ఫ్రీక్వెంట్‌గా ఎంత హైజీనిక్‌గా మెయింటైన్ చేసినా గూడా వాళ్ళకి ఆ సెక్రెషన్స్ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇది పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ అని రూల్ ఔట్ చేసుకోవచ్చు మనం. యెస్ మ్యామ్. ఇప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఆ మెడిసిన్స్ అనేవి ఏ విధంగా అంటే ఎంత ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి? యాహ్! చాలా మంది కామన్‌గా ఎళ్ళేది ఏం చేస్తారంటే ఇన్ఫెక్షన్స్ కదా! వెంటనే యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలని అనుకుంటారు. అవును. రెగ్యులర్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్ కనిపినా వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళంటే లోకల్‌గా వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు. ఐ మీన్ మెడికల్ షాప్‌కెళ్ళి నాకు ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వండి వాళ్ళే చెప్పేస్తారు. ఇలా యూజ్ చేస్తుంటే తగ్గిపోతుంది అవును. అనుకుంటారు. బట్ అలా యూజ్ చేసే రిజల్ట్స్ కనిపిస్తాయి వాళ్ళకి. వితిన్ 3, 4 డేస్‌లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతది. బట్ మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుంటది. మళ్ళీ 1 మంత్‌కో లేదంటే మళ్ళీ 2, 3 మంత్స్‌లో లేదంటే 10 డేస్‌కో మళ్ళీ ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌గా కనిపిస్తూ అవును. ఉంటాయి. ఇలాంటి యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా క్యూర్ అవ్వట్లేదు అక్కడ. సప్రెషన్ జరుగుతుంది. అందుకనే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోమియోపతిలో అలా ఉండదు. వాళ్ళకి ఆ డిశ్చార్జ్ ఏ కలర్‌లో ఉంది, నేచర్ ఎలా ఉంది, సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉంది, వీటన్నిటిని కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. దీని ద్వారా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది రూట్ కాజ్ కంప్లీట్‌గా ఎక్కడి నుంచి రూట్ ఉంటదో, ఆ రూట్స్ నుంచి కంప్లీట్‌గా క్లియర్ అయ్యేలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో, ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రాకుండా కూడా ప్రివెంటివ్‌గా యూజ్ చేయొచ్చు మెడిసిన్స్. ట్రీట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. అది కూడా సేఫ్‌గా, నేచురల్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. యెస్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకి ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య గురించి చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నమస్తే.